శ్రీలీల పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. కెరీర్ పరంగా ఆమె అగ్రస్థాయిలో ఎదుగుతున్నా కూడా వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్తో ఆమె క్లోజ్గా ఉంటూ కనిపించడం కొత్త రూమర్లకైతే తెరతీసింది. అయితే ఆమె సినిమాల కంటే ముందుగా చేసిన ఓ నిర్ణయం నెట్టింట హాట్ డిస్కషన్గా మారిపోయింది. 2022లోనే శ్రీలీల తన జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తన వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ ఇద్దరు వికలాంగ బాలులను దత్తత తీసుకొని వారి భవిష్యత్తుకు అండగా నిలిచింది. గురు శోభిత అనే చిన్నారులను ఓ అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు మళ్ళీ వెలుగు చూసింది. ఆమె వ్యక్తిగత జీవితం మీద ఆసక్తి పెరిగిన వేళ. అదే సమయంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్తో ఆమె సన్నిహితంగా ఉంటుందనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఇటీవల కార్తీక్ ఇంట్లో జరిగిన ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్లో శ్రీలీల హాజరైనట్లు కూడా వీడియోలు బయటకు వచ్చాయి. ఆ పార్టీలో ఆమె మిగతా కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ చేస్తూ కనిపించడంతో వీరిద్దరి మధ్య రొమాన్స్ పెరిగిందనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఈ గాసిప్ మరింత బలపడడానికి మరొక కీలక కారణం కూడా ఉంది. ఐఫా అవార్డ్స్ 2025లో కార్తిక్ తల్లి మాలా తివారీ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రూమర్లకు బలం చేకూర్చింది. ఒక ఇంటర్వ్యూలో కార్తిక్ భవిష్యత్తు భార్య గురించి ప్రశ్నించగా మా ఇంటికి మంచి డాక్టర్ కావాలి అని సమాధానం ఇచ్చినట్లు. దీనికి నెటిజన్లు శ్రీలీలకే సంబంధించిందిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పటికే MBBS అయితే పూర్తి చేసింది. ఇదిలా ఉంటే శ్రీలీల కార్తిక్ కాంబినేషన్ త్వరలో స్క్రీన్ పై కూడా కనువిందు చేయబోతుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా నటించబోతున్నారు. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ఆషికీ 3 అవుతుందనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు, కానీ ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే శ్రీలీల వ్యక్తిగత నిర్ణయాలు ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. అతి చిన్న వయసులోనే సమాజ సేవలో భాగమవడం, వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు మౌనంగా ఉండటం, ఇప్పుడు బాలీవుడ్లో ప్రేమ గాసిప్స్తో ట్రెండ్ అవుతుండడం, ఇవన్నీ ఆమె పేరు చుట్టూ మిస్టీరియస్ అంశాలుగా క్రియేట్ చేస్తున్నాయి. ఏది నిజమో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే శ్రీలీల పేరు మాత్రం టాలీవుడ్, బాలీవుడ్ రెండు ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్గా మారింది.